గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. చదవబడిన వాక్యములో మహాజ్ఞానైన సొలొమోను ద్వారా ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకము అనే 3 విషయాలు మనం చూద్దాం. దేవుడు మనకి ఎదుటివానికి సహాయం చేసే సామర్థ్యము, ఎదుటివానికి సహాయం చేసే స్థితి ఆయన మనకిచ్చినప్పుడు, ఆ సహాయం పొందేవాడు యోగ్యుడైతే పొందదగిన వారికి, అయోగ్యునికి మనము వ్యర్థమైన సహాయాలు చేయకుండా, ఒకవేళ వాడు యోగ్యుడే సహాయం పొందడానికి, నేను సహాయం చేసే స్థితిలో ఖచ్చితంగా నేను ఉన్నాను అని ఒకసారి యోచించుకుంటే ఖచ్చితంగా సహాయం చేయకుండా వెనక్కి వెళ్ళొద్దు. ఎందుకని ఈ మాట ప్రభు చెప్తున్నారు అనేది మనం చూస్తే, బైబిల్లో సహాయం చేసే స్థితిలో మనం ఉండి ఎదుటి వానికి సహాయం చేస్తున్నామంటే అర్థమేంటో తెలుసా? God has chosen us for this purpose even before the foundations of the world. ఈ యొక్క లోకము ప్రారంభం ముందే, జగత్ పునాది వేయబడక ముందే ఈ మంచి పనులు చేయటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. ఆయన ఏర్పాటులో మనం ఉన్నవారం అనే సత్యాన్ని తెలుసుకోవాలి. చూడండి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10లో, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసును సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాం. సత్క్రియలు చేయుటకై, మంచి క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు మనం సృష్టింపబడిన వారన్నమాట. ముందుగా, ఎంత ముందుగా అంటే సృష్టి ఆరంభానికి ముందే దేవుడు మన యొక్క ప్రణాళికలన్నీ ఆయన ముందుగానే రాసేసాడు. ఎవడి జీవితం ఎలా ఉంటారు. ఆయన ముందుగా ఈ మంచి క్రియలు చేయుటకు కొంతమందిని ఏర్పరచుకున్న ఆ కొంతమందిలో మనం ఉన్నామని గమనించాలి. ఎప్పుడు మనం అది చేసినప్పుడు. చేయడానికి వెనుదీయొద్దు, పోస్ట్పోన్ చేయొద్దు. లెట్ us take every opportunity to help as a God-given opportunity, divine opportunity. ఇతరులకు సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు, సహాయం చేసే స్థితిలో మనం ఉన్నప్పుడు, సహాయం పొందేవాడు యోగ్యురాలైనప్పుడు ఆ యొక్క అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకుందాం. దేవుడే ఒక అవకాశం ఇచ్చాడు నాకు సహాయం చేయడానికి అనే విధంగా. ఆలస్యం కూడా చేయొద్దు. ఆలస్యం చేస్తే అవకాశం కూడా పోద్దేమో. భక్తుడైన బోయాజు రూతుని పెళ్లి చేసుకోకముందు రూతుని ఆదరించి తనకి బంధు ధర్మం చేయకముందు రూల్ ప్రకారంగా, నాకంటే సమీప బంధువు నీకు ఉన్నాడు ఒక ఆయన కాదన్నప్పుడు నేను ఆ ధర్మాన్ని చేస్తానన్నాడు ఆయన. ఆ మాట బోయాజు చెప్పిన తర్వాత రూతు వెళ్ళి తన అత్తైన నయోమికి చెప్పినప్పుడు నయోమి ఒక మాట అంటుంది, అతడు ఎటువంటి వాడో నాకు తెలుసు. అతడు ఆ మాట చెప్పాడంటే అది చేసేంతవరకు ఊరుకోడు చూడు అంటుంది. చూడండి ఒకసారి రూతు గ్రంథం 3:18. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరుకొనడు. అంటే ఒక నీతిమంతుడైనటువంటి బోయాజు యొక్క మనస్తత్వం ఎటువంటిదంటే, సహాయం చేస్తానని మాటిచ్చినప్పుడు అది మాట నెరవేరేంత వరకు అతడు మరలా దాని విషయంలో దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది జరగదు. అతను నిర్లక్ష్యం చేయడం అనేది జరగదు. మనం ఎదుటి వానికి సహాయం చేసినప్పుడు సహాయం పొందేవాడు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. సహాయం చేసే మనము వాడంత సీరియస్గా ఆ వ్యక్తి సహాయం పొందేవాడికి ఉన్నంత తపన మనకు ఉండదు. ఒకవేళ ఉండకపోతే తప్పు. సహాయం చేయకపోయాం, కానీ చేసే అవకాశం ఉండి చేస్తానని మాటిచ్చినప్పుడు త్వరగా చేయాలి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు అది పొందవానికి చేయకుండా వెనుక తిరగొద్దు అన్నాడు. యాకోబు భక్తుడైతే 4:17లో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. నువ్వు మేలు చేసే స్థితి ఉన్నది, అది ఎలా చేయాలో కూడా నీకు తెలుసు. అలా చేయకపోతే అది నీకు పాపమే. ఎందుకంటే ఎదుటి వానికి మేలు చేయడం అంటే దేవునికి కానుక ఇచ్చినంతగా బైబిల్ ప్రస్తావిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13:16, ఉపకారమును ధర్మమును మరచిపోకుడి, అట్టి యాగములు దేవునివి.
దేవునికి ఇంపైన సాక్రిఫైస్ ఇతరులకి హెల్ప్ చేయడం అనేది. కాబట్టి అవకాశంగా భావిద్దాం. ఇతరులకు ఏ విధంగా మానిటరీ బెనిఫిటా, లేకపోతే మోరల్ బెనిఫిటా, అంటే ఏదన్నా సహాయంలో ఉన్న వారికి ఆర్థికంగా చేసే సహాయమా, లేకపోతే మాట సహాయమా, ఏదన్నా సరే మనం చేయగలిగితే అది చేద్దాం. అది చేస్తే దేవునికి చాలా ఇంపైన కానుకిచ్చిన వారం అవుతాం. మరి ముఖ్యంగా నీ సహోదరుడు ఆపదలు ఉన్నప్పుడు చేసే సహాయం చేసే సామర్థ్యం నీకు ఉన్నప్పుడు వెనుదీస్తే అది ఏమాత్రము మంచిది కాదని వాక్యం చెప్తుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:17లో ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. కొంతమంది ప్రక్కన తన సహోదరుడు అల్లాడిపోతున్న మినిమం నీడ్స్, కనీస అవసరతలు లేక అల్లాడిపోతున్నా తన సహోదరుడు ఒక ప్రక్కన అలా ఉంటే, ఈ వ్యక్తి సమస్త సమృద్ధిలో ఉన్న అతని వైపు కనీసం ముఖం త్రిప్పడు, తన వైపు కూడా చూడు. ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు నరకానికి పోవడానికి గల కారణం అది. ధనవంతుడు దొంగ అనో వ్యభిచారనో ఏమి రాయబడలేదు. తన కళ్ళ ఎదురుగుండా ఆకలితో అల్లాడిపోతున్న లాజర్ను పట్టించుకోనందుకే అతడు నరకానికి పోయాడు, యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు. కాబట్టి ప్రియులారా, మనము ఇతరులను చూసినప్పుడు, ఆపదలు ఉన్న వారిని చూసినప్పుడు మనం చేయగలిగే సహాయం చేద్దాం. ఎలా చేయాలో తెలుసా? ఒక అవకాశం నాకు దొరికింది అనే విధంగా చేద్దాం. చేసేటప్పుడు కూడా ఎవడ పడతాడు చేయడం కాదు, వాడు అర్హుడా అనర్హుడా యోచించి చేద్దాం. యోగ్యుడైనటువంటి వానికి సరియైన సమయంలో సరియైన సహాయం చేస్తే దేవునికి అద్భుతమైన కానుకిచ్చిన వారం అవుతాం. అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మా యొక్క జీవితంలో ఎంతోమంది సహాయాలకి మా కళ్ళ ముందు కనబడిన వారిలో యోగ్యులైనటువంటి వారిని మేము యోచించి, యోగ్యులైనటువంటి వారికి సహాయం చేసే స్థితి మాకు ఇస్తే, ఆలస్యం చేయకుండా, అవకాశాన్ని పోగొట్టుకోకుండా సహాయం చేసి నీ మంచితనాన్ని మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుని దీవెనలు హెచ్చుగా మనపై దిగి వచ్చి క్రీస్తును పోలి నడిచే భాగ్యం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.